చూస్తున్నాం అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ కుమార్ మృతి చెందినటువంటి ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపైన గుత్తి రైల్వే పోలీసులు హత్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాలాటి హరి ఫిర్యాదు మేరకు పరకామణి కేసులో ప్రత్యర్థులే సతీష్ కుమార్ ను హత్య చేసినట్లుగా కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గుత్తి జీఆర్పీ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 103 క్లాస్ 1B సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు నిన్న రాత్రి అనంతపురంలో సిఐడి అదనపు డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ సమావేశం నిర్వహించారు. పరకామణి కేసులో సంబంధం ఉండవచ్చన్న కోణంలో పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేపట్టారు. రైల్వే కోచ్లో ప్రయాణికుల జాబితాను సేకరించారు. సతీష్ కుమార్ హత్య జరిగినటువంటి సమయంలో ఆయన ప్రయాణించినటువంటి A1 కోచ్లోని సహ ప్రయాణికుల వివరాలను సేకరించేందుకు రైల్వే పోలీసులు చర్యలను ప్రారంభించారు. ప్రయాణ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, రైల్వే స్టేషన్ల ట్రాకింగ్ డేటా ఆధారంగా నిందితుల జాడ కోసం ఆరా తీశారు. అయితే పరకామణి కేసులో సాక్షిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి హఠాత్తుగా హత్యకు గురి కావడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుణ్ణి పరకామణి కేసులోని ప్రత్యర్థులే పథకం ప్రకారం హత్య చేశారని ఫిర్యాదులో వారు పేర్కొనడం కేసుకు మరింత ప్రాధాన్యత తెచ్చింది. అయితే ఈ కేసు ఇప్పటికే సంచలనంగా మారగా సిఐడి పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నందున మరిన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా తిరుమల శ్రీవారి పరకామణిలో సొమ్ము అపహరించినటువంటి కేసులో కీలక సాక్షి సతీష్ ప్రాణాలు కోల్పోవడం పైన టీటీడీ సీనియర్ నేత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సతీష్ ది ముమ్మాటికి హత్యనని, అసలు సతీష్ కి భయం ఉంటే గతంలోనే విచారణకు వచ్చేవారు కాదా అంటూ ప్రశ్నించారు. సిట్ కార్యాలయానికి సతీష్ చేరితే వారి పాపం పండుతున్నటువంటి భయంతోనే అతడిని లేకుండా చేశారని ఆరోపించారు. అయితే ఇప్పుడు హత్య కేసులో నమోదు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు సతీష్ కుమార్ మృతి పట్ల ప్రమాదవశాత్తు మరణం కాదని, పక్కా హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. సతీష్ తల వెనుక భాగంలో గొడ్డలి వంటి పదునైనటువంటి ఆయుధంతో నరికి చంపినట్లుగా పోస్టు మార్టంలో తేలింది. ఈ ఘటనపైన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లాలో కలకలం రేగుతుంది. పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ కుమార్ మృతికి సంబంధించినటువంటిది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఇది హత్యగా గుత్తి రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేయడం ఇప్పుడు మరో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక అదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, సతీష్ మృతి మాత్రం కొంతవరకు హత్యగా ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే పరకామణి కేసును నమోదు చేసిన ఏవిఎస్ఓ ఏదైతే సతీష్ కుమార్ ఇప్పుడు మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే టీటీడీకి సంబంధించి పరకామణిలో రవికుమార్ దొంగతనం చేసిన సందర్భంలో ఆయన ఈ డాలర్లను దొంగతనం చేశాడనే ఉద్దేశంతో అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ఫుటేజీని సేకరించిన తరువాత ఎవరైతే సతీష్ కుమార్ అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అటు తర్వాత దీని మీద అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సిఐడి విచారణ కొనసాగుతూ ఉంది. మరలా రెండవసారి కూడా ఈ సిఐడి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే సతీష్ కుమార్ ఈ నెల 6వ తేదీ తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. మరలా కూడా రెండవసారి 14వ తేదీన రావాలంటూ కూడా అప్పటికే సిఐడి అధికారులు ఆయనకు సూచించిన పరిస్థితి. ఆయన ఈ నేపథ్యంలోనే తాడిపత్రి నుంచి తిరుపతికి ట్రైన్ లో వస్తున్న సందర్భంలోనే ఏదైతే ఆయన అర్ధరాత్రి తర్వాత మృతి చెందిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుందని నేను చెప్పాలి. ఏదైతే గుత్తి ప్రాంతంలో రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందడం పట్ల బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఎవరైతే పరకామణిలో పెద్ద తలకాయలుగా ఉన్నారో, పెద్ద తరహాలో ఎవరైతే ఉన్నారో వీటి వెనకాల చాలా మంది ఉన్నారంటూ కూడా బంధువులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సతీష్ కుమార్ ఆయన స్వయంగా మృతి చెందాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అనే వాదనను కుటుంబ సభ్యులు కొట్టిపారేసిన పరిస్థితి. ప్రస్తుతానికి గుత్తి రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. 75/2025 గా కేసు నమోదు చేసిన పరిస్థితి. ఇది హత్యగా మొదట ప్రాథమిక విచారణలో తేలిన నేపథ్యం, అలాగే పోస్టు మార్టంలో కూడా ఇదే విధంగా రావడంతో కూడా ప్రాథమికంగా కేసు నమోదు చేశారు. అసలు ఈ ఆయన ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే హత్య జరిగిందా
అనేది పోలీసుల విచారణలో తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ దీని మీద అనేక అనుమానాలు అయితే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏదైతే ఈ రోజు ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మృతిని ఏ విధంగా భావించాలి? అతను మృతి చెందాల్సిన అవసరం, అంటే ఆయన సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ దీని వెనకాల ఏ విధంగా భావించాలి దీన్ని? అన్న, ఒక ఆనెస్ట్ అద్భుతమైన ఆఫీసర్ అతను. ముందు అతనికి చాలా మనోధైర్యం ఉంటుంది. ఒక ఇన్స్పెక్టర్ అది తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గర 7 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేస్తుంది. ఇది మర్డర్ అని చెప్పి నిన్నే చెప్పాం, ఈరోజు చెప్తున్నా. ఇది హత్య, ప్రీ ప్లాన్ మర్డర్. అతను బయలుదేరిన గంటకే చనిపోయాడంటే ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, మొత్తం అతనికి నిఘా ఉంది. ఎవరైతే పరకామణిలో రవికుమార్ తో పాటు ఇంకా అనేక మంది తిరుగుతున్నారో వాళ్ళందరికీ ఇతని మెయిన్. ఇప్పుడు పెట్టి తిరుగుతున్నాం. ఇప్పుడు ఇతని ఎవిడెన్స్ పూర్తిగా వాళ్ళు కరెక్ట్ గా స్కెచ్ చేసి ఇతను చంపేస్తారు. చాలా దారుణం. చిన్న పిల్లలు వీళ్ళు దొరికిపోతున్న స్వార్థంతో చంపేశారు. నాకు అనుమానం ఏమంటే ఇది ఇద్దరితో ఆగేది ఏమిటి కాదు. ఇది ధర్మారెడ్డో, కరుణాకర్ రెడ్డో, సిఏ జగన్మోహన్ రెడ్డో, పరమేశ్వర రెడ్డో కాదు. దీనిపైన ఇంకెవరో ఉన్నారు, లేకపోతే ఇంత దూరంగా వచ్చి చేయరు. నా అనుమానం ఇది జగన్ గొడ్డల బ్యాచ్, బాబాయ్ గొడ్డల చూస్తా అంటే, వివేకానంద రెడ్డి ఫోటోలు చూస్తా అంటే ఆ బ్యాచ్ ఉంది. ఇవన్నీ ఎలా ఉంటుందంటే, ఒక కుటుంబం చాలా చిన్న స్థాయి నుంచి అతను పైకి వచ్చి పోలీస్ ఆఫీసర్ అయితే అతను చంపేయడం చాలా దారుణం. ఓకే అతను నిందితుడు కాదు, కోర్టు నిర్ణయిస్తుంది. అతను తిరుపతికి వస్తున్న విచారణ సమయంలో చంపేయడము. ఇప్పుడు ఈ పరకామణి పూర్తిగా ప్రజలు భక్తులు గందరగోళం గెలిపారు. ఏమవుతుంది పరకామణి కేసు అని అతని విచారణ ఈరోజు రావాల్సింది. కాబట్టి ఖచ్చితంగా హత్య. ఈ హత్య ఎవరు చేశారనేది పోలీసులు వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్టైల్లో విచారించాలి. నేను అడుగుతున్నా, విచిత్రం ఎమర్జెన్సీ సిబిఐకి ఇచ్చేది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి కోరుతున్నాడు, ఇప్పుడు సిబిఐకి ఏంటి ఇచ్చేస్తాం. ఇచ్చేటప్పుడు ఇచ్చేది సిబిఐకి ఇమ్మీడియట్ గా ఇస్తే తప్ప దీనికి దొరకదు. ఎందుకంటే ఇది ఇంకా ఎంతో మంది హత్యతో పోతాం, ఒకరితో చనిపోయేది కాదు, చాలా మందితో సంబంధం ఉంది. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా ఎవరైతే చంపినారో కనుక్కోవాలి. అది రైల్లో ఉండగా తీసుకుని చంపారని చెప్పి చెప్తున్నారు. చాలా సినిమాలు చూస్తున్నాం మనం, ఒక ఎవిడెన్స్ చంపిన సినిమాలో చూస్తాం. ఈరోజు నిజ జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి రావడానికి చాలా దౌర్భాగ్యం. వెంటనే పరకామణి విషయాలు 21 తేదీ లోపల ఏదో వాళ్ళు సీల్ కవర్లు ఇమ్మన్నారు. అప్పుడు లోగా ఉన్న మిగతా ఎవిడెన్స్ కూడా కస్టడీ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నాం. అంటే ఇప్పటికే కరుణాకర్ రెడ్డి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా తన పేరు చెప్పాలని ఒత్తిడి చేశారు. ఈ కారణంతోనే ఆయన మృతి చెందారు అనే కూడా కరుణాకర్ రెడ్డి చెప్పడం, దీన్ని ఏ విధంగా భావించారు? కరుణాకర్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. ఎందుకంటే అక్కడ లోపల లక్ష్మణరావు అనే అడ్వకేట్ ఒక ఆయన ఇతన్ని బెదిరించాడు, ఇతన్ని నా పేరు చెప్పని చెప్పాడు, ఇతన్ని తిట్టాడు బూతులతో, ఇతన్ని కొట్టాడు బూతులతో అని చెప్పినప్పుడు ఈ విషయం నీకు ఎలా తెలుస్తుంది? లోపల విచారణలో నువ్వు కూర్చున్నావా అంటే నువ్వు సతీష్ తో టచ్ లో ఉన్నావు. సతీష్ ని మీరు బెదిరిస్తున్నారు. సతీష్ ట్రైన్ ఎక్కే సంగతి కూడా మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా ఈ సమాచారం ఎక్కడికో పై లెవెల్ స్థాయి అందజేశారు. కాబట్టి అతను హత్య జరిగింది కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే సతీష్ కుమార్ కావాలనే హత్య చేశారనే కూడా వీరంతా కూడా భావిస్తున్నారని నేను చెప్తున్నారు. సతీష్ కి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరకామణి కేసులో ప్రధాన సాక్ష్యం గాని లేకపోతే ప్రధానంగా కేసు పెట్టిన వ్యక్తిలో కూడా సతీష్ కుమారే. కాబట్టి ఆయనను చంపితే ఏదైతే ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయని కూడా వీరు భావించే ఆయనను హత్య చేశారని కిరణ్ రాయల్ చెప్తున్నారు. ఏదైతే బాబాయ్ హత్య కేసును ఏ విధంగా చిత్రీకరించారో అదే విధంగా సతీష్ కుమార్ హత్యను కూడా చిత్రీకరిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ సతీష్ కుమార్ మృతి ఇప్పుడు తీవ్ర కలకలం రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. పరకామణి సంబంధించి కేసుకు సంబంధించి ఇందులో ఎంతో మంది పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం వీటన్నిటికీ బలం చేకూర్చే విధంగా నిన్న సతీష్ కుమార్ మృతి ఎంతో కలకలం రేపుతుందనే చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి సంబంధించి సిట్ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం దారుణమనే కూడా చెప్పుతున్న పరిస్థితి. దీని వెనకాల చాలా పెద్దలు ఉన్నారనే కూడా వీరంతా కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం సిఐడి అధికారులు విచారణ అయితే కొనసాగుతుంది. డిసెంబర్ 2వ తేదీకి కోర్టుకి దీనికి సంబంధించి అన్ని కూడా విచారణ పూర్తి చేసి కోర్టుకి సీల్డ్ కవర్ లో అన్ని నివేదికలు సమర్పించాలని కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే
సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సాక్షులనంతా కూడా విచారిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే సతీష్ కుమార్ ను 6వ తేదీ విచారించారు. మరోమారు 14వ తేదీ రావాలని ఆయన చెప్పినప్పుడు ఆయన 13వ తేదీ తాడిపత్రి నుంచి ఆయన బయలుదేరారు ట్రైన్ లో. అటు తర్వాత నేరుగా ట్రైన్ లో వస్తున్న సందర్భంలోనే తాడిపత్రి సమీపంలోనే ఆయన హత్యకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది. రైల్వే ట్రాక్ పక్కనే ఆయన మృతదేహం పడి ఉండడం, అలాగే దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. పోస్ట్ మార్టం లో కూడా ఏదైతే నివేదిక కూడా వచ్చినట్లు ప్రాథమికంగా నివేదిక కూడా తెలిసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే తల మీద బలంగా గాయపరిచి అటు తర్వాత ఆయన మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఒంటి పైన కూడా అక్కడక్కడ గాయాలున్నాయి, ఎముకలు అక్కడక్కడ ఇరుగున్నాయని కూడా ప్రాథమిక విచారణలో ప్రాథమిక దర్యాప్తులో అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తి విచారణ కొనసాగితే తర్వాత అలాగే పోస్ట్ మార్టం పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దీని మీద ఒక నిర్ధారణకైతే వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, ఇది ఆయన ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు, దీని వెనకాల అతన్ని ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వారు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఏదైతే సిఐడి సిట్ సంబంధించి సిఐడి అధికారులు రవిశంకర్ అయ్యన్నారు ఇప్పటికే అనంతపూర్ చేరుకొని ఆ ఘటనకు సంబంధించి అన్ని వివరాలను కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న పరిణామాలంతా కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని వెనకాల అంటే రైల్వే స్టేషన్ సంబంధించి సీసీ ఫుటేజ్ ను అలాగే సతీష్ కుమార్ కి సంబంధించి సెల్ ఫోన్ ను కూడా సీజ్ చేశారు. ఆ సెల్ ఫోన్ ను కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ కూడా పంపించి అక్కడ ఏదైతే సెల్ ఫోన్ ట్రాక్ చేసే పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా బయటకు వస్తే పూర్తి సమాచారం అయితే వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం సతీష్ కుమార్ హత్యకు గురి కాబడ్డాడని కూడా తెలిసి మొదట ఆ విధంగా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తి వివరాలు అయితే ఈ రోజు సాయంకాలానికి తెలిసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్ రమణ్ కుమార్, థ్యాంక్ యూ.